ప్రియులగు సహోదరి సహోదరులారా, కొంతకాలం మీకు దూరమైన మీతో ఉండటానికి తిరిగి వచ్చాను. ఈ 19వ ఆదివారం రోజున మంచి పఠనాలు మనకు వినిపించబడ్డాయి. పూర్వవేదం నుండి సొలొమోను జ్ఞానగ్రంథం నుండి మొదటి పఠనం వినిపించబడింది. ఇందులోని అంశం తెలుసుకోవడానికి ముందు ఈ జ్ఞానగ్రంథం ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఎందుకు రాశారు? ప్రవాస జీవితం తర్వాత యూదులు చెదరైపోయారు. వివిధ దేశాలలో, అంటే ఆ పాలస్తీనా చుట్టుపక్కలనే స్థిరపడిపోయినారు. వారి భూములు బీడలు బారిపోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి. కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి ఏం చేస్తామని జీవనోపాధికి అక్కడక్కడే స్థిరపడ్డారు. కొంతమంది ఈజిప్ట్ కూడా తిరిగి వెళ్ళారు మళ్ళీ, ఎందుకంటే చాలా కాలం, వేల సంవత్సరాలు అయింది కదా. అప్పటి వారు ఇప్పుడు లేరు. అందులో గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండరు ఈజిప్ట్ రాజ్యాన్ని మళ్ళీ వశపరుచుకున్నాడు. అక్కడ వశపరుచుకొని గ్రీకు సామ్రాజ్యంలో ఉన్నటువంటి తత్వశాస్త్రాన్ని అక్కడ బోధించడం మొదలుపెట్టాడు. కాబట్టి అటు యూద సంప్రదాయం, ఇటు తత్వశాస్త్ర విజ్ఞానం అలవరుచుకున్నటువంటి యూదులు అక్కడే స్థిరపడిపోయారు. మతం సన్నగిలుతున్నప్పటికి కూడా కొంతమంది మాత్రం ధర్మచట్టాన్ని తూచా తప్పక పాటిస్తున్నారు. కొంతమంది ఈ నవీన యువకులు ఉంటారు, ఎప్పుడు ధర్మశాస్త్రం ఎడల వారికి ఆసక్తి ఉండదు, మతం ఎడల పెద్ద భక్తి ఉండదు, విజ్ఞానమే సర్వస్వం అనుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో కూడా కొత్తది ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అని. అది మనిషి ముందుగా బాగానే ఉందనుకున్నాడు, కానీ ఇప్పుడు అది ఎటువైపు తీసుకెళ్తుందో నరుడు భయపడుతున్నాడు. మనిషి ఆలోచన కంటే 1000 రెట్లుగా ముందుగానే ఆలోచన చేసి చెప్తుంది. మంచిగానే ఉంది, కానీ ఎక్కడ చిన్న పొరపాటైనా సరిదిద్దలేమి గది వినాశనానికి దారితీస్తుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా, వాట్సప్, ఏదో వేరే ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ అని, ఇట్లాంటివి, అవి తక్కువ చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అది ఎటువైపు వెళ్తుందో తెలియదు. మతాన్ని కనుమరుగు చేయడానికి ఇది పెద్ద దోహదపడుతుంది. కానీ ఆనాడు యూదులు కూడా ఈ విధంగానే సినగోగులకు వెళ్లకుండా, ప్రార్థనా కూటాల్లో సమావేశంలో పాల్గొనకుండా వారి జీవితాన్ని అప్పటి కాలానికి అనుగుణంగా జీవించారు. విజ్ఞానమే సర్వస్వం, దేవుడు లేడన్నటువంటి సమాజం తయారైంది. అక్కడ అలెగ్జాండ్రియా అంటే ఈజిప్టులోని ఒక నగరమైన ఓడరేవు ప్రాంతం, కాస్త సంపన్నమైన నగరంలోనే అలెగ్జాండ్రియా ఆ పట్టణంలో ఒక యూదుడు, అభిప్రాయంలో పెద్దవాడు, విజ్ఞానం గలవాడు, ఈ యూద మతాన్ని పునరుద్ధరించాలే, దీన్ని ఎలాగైనా మళ్ళీ గాడి మీద వేయాలని తపనతో రాశాడు. చాలా విజ్ఞాన సూక్తులు, జీవన సూక్తులు ఇందులో పొందుపరిచాడు. కాబట్టి దీనిని సొలొమోను జ్ఞాన గ్రంథం అన్నారు. సొలొమోనుకు వంటి పెట్టారు. వాస్తవానికి సొలొమోను రాయలేదు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో లేదా 2వ శతాబ్దంలోనే ఆ విజ్ఞాని రాశాడు. ఇందులో జీవన సూక్తులు ఉన్నాయి. అందులో భాగంగానే ఏ విధంగా నచ్చజెప్తున్నాడో చూడండి. మొదట ప్రభువు చేసిన ఘనకార్యాలను చెప్తూనే ఒక వంక మనం కృతజ్ఞులమై ఉండాలి అని తరాలకు నేర్పుతున్నాడు. అందుకనే పాస్కా పండుగకు ముందే సమాయత్తపరచమన్న దేవుడు మనల్ని అద్భుత విధంగా నడిపించాడు. ఏ విధంగా మనం అతని విడుదలకు గురి అయ్యామో ఒకసారి గమనించండి అని. మన కష్టకాలంలో ప్రభు ఏ విధంగా ఆదుకున్నాడో, ఏ విధంగా ఎడారి గుండా నడిపించాడో అన్న భావనను, భక్తిని వారిలో పుట్టించాడు. ఈ విధంగా జ్ఞానగ్రంథం అంతా కూడా మంచి సూక్తులతోటి, మన జీవనానికి కావలసిన సూక్తులతోటి నిండి ఉంటుంది. అయితే ప్రభువును మర్చిపోవద్దు, తరతరముల వారికి ఈ నియమాలను బోధించాలని కూడా ఉద్బోధిస్తాడు. 2వ పఠనంలో నాకు మీరే గుర్తుకొచ్చారు. నేను మొట్టమొదటి పూజలోనే మేము అడిగాను, మఠం పెళ్ళి అంటే విశ్వాసం, విశ్వాసం అంటే మఠం పెళ్ళి. ఈ రోజున మొదటి పఠనం హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1-2 వచనాల నుంచి చూసినట్లయితే, విశ్వసించుడయ్యన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడదాలని విషయమునందు నిశ్చయముగా ఉండుట, ఇది నిరీక్షణ. దేనికి నిరీక్షిస్తున్నాం? అబ్రహాము నిరీక్షించాడు, సారా నిరీక్షించింది, కడుపున బిడ్డ పుడతాడని ఎంతోమంది నిరీక్షించారు. గుర్తు తెలియని రాజ్యానికి వెళ్ళాలని నిరీక్షించారు. అక్కడే పాలు తేనెలు ప్రవహించే భూమినిస్తాడని నిరీక్షించారు. 400 సంవత్సరాల ప్రవాసను నిరీక్షించాడు, రక్షకుడు రాకుండా పోతాడని. ఈ విధంగా అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబుల దేవుడు నమ్మదగిన దేవుడని, మన తరముల వారికి, పూర్వీకులకు ఏ విధంగా సహాయం చేశాడని పౌలు చక్కగా వివరిస్తాడు. కాబట్టి మనకు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి 120 సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడికి వచ్చి మన పెద్దలు. ఆ పూర్వీకులు మనకు ఎంత సంపద కలగజేశారు, ఎంత విశ్వాసాన్ని కట్టబెట్టారు. మనం ఆ విధంగా నడుస్తున్నామా? గుర్తెరిగి
ముందుకు సాగుతున్నామా? ఎంతమంది కృతజ్ఞులైనారు? వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు వారి గృహంలో ఉన్నాయండి. శిలాస్వరూపం లేకపోతే మనకు విశ్వాసాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల ఫోటోలు ఎంతమంది గృహాలలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇదే మన విశ్వాసానికి నిదర్శన. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, విశ్వసించుటైనా మనం నిరీక్షించే విషయంలో నిస్సందేహంగా ఉంటాం. ఇక సందేహమే లేదు. దేనికోసం నిరీక్షిస్తున్నాము? ఆ రక్షకునికి రెండవ రాకడ కొరకు, గొర్రెపిల్ల కళ్యాణ విందు కోసం నిరీక్షిస్తున్నాం. మన పెద్దలు చూడండి ఏ విధంగా నిరీక్షించారో సుదీర్ఘంగా పఠనం రాశాడు. కాబట్టి ఈనాడు మనం దానికోసమే నిరీక్షించాలి. ఒక్కసారి దర్శన గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవండి. ఎవరైనా మైకు దగ్గర ఉంటే దర్శన గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవండి. గతంలో కూడా నీకు చెప్పాను నేను. మనము ఆనందింతుము, సంతోషింతుము, ఆయన ఘనతను స్తుతింతుము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది. ఆమె స్వచ్ఛమును ప్రకాశవంతమును అయిన అమూల్య వస్త్రములు ధరింప అనుమతింపబడినది. పరిశుద్ధులు సత్కార్యములే ఆ అమూల్య వస్త్రములు అని ఆ స్వరము పలికెను. ఓకే, గొర్రెపిల్ల కళ్యాణం సిద్ధంగా ఉంది, ఆసన్నమైంది. సంతోషించండి, మహా సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే గొర్రెపిల్ల కళ్యాణ మహోత్సవం క్రీస్తు రెండవ రాకడ మనం నిరీక్షించే సత్యం అది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మనం మరణానికి కొరకు నిరీక్షిస్తున్నాం, విశ్వాసంతో నిరీక్షిస్తున్నాం. ఇది జూబిలీ యాత్ర, నిరీక్షణ యాత్ర, విశ్వాస యాత్ర. మన యాత్ర మరణం వరకు కొనసాగాలి. మరణం తప్పనిసరి, మరణిస్తేనే తప్ప గొర్రెపిల్లను ఎదుర్కోలేము. గొర్రెపిల్ల కళ్యాణ వరుడు రూపంలో వస్తున్నాడు క్రీస్తు ప్రభువు. మనం వధువుగా మనం చూపించిన సత్కార్యాలు, మంచి కార్యాలే మన వస్త్రాలు, వివాహపు వస్త్రాలు. అందుకనే సంఘం పరిశుద్ధంగా ఉండాలి, నిరీక్షిస్తూనే జీవించాలి. ఏమాత్రం నిరుత్సాహపడకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. అందుకనే నిరీక్షించాలన్నదే ఈనాటి సువార్తలో లూకా కూడా చక్కగా వివరిస్తాడు. యేసుప్రభువు శిష్యులను అంటాడు, ఓ చిన్న మంద, మీరు కలవరపడవలదు, భయపడవలదు. ఎందుకంటే గతంలో మీకు తగిలిన దెబ్బలు గుర్తున్నాయి, భవిష్యత్తులో రాబోయే కష్టాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఏం జరుగుతుందనే ఆందోళన, భయాలు ఉన్నాయి. ఈ భయం అన్నప్పుడు మనకు ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. ఈ భయాలను గురించి మీరు కలవరపడవద్దు, ఏమాత్రం భయపడవద్దు. ఓ చిన్న మంద అన్నాడు. ఓ చిన్న మంద అన్నప్పుడు ఏంది? ఈ అపోస్తులు తన దగ్గర శిష్యరికం చేసేవారు. కాబట్టి వారు ఇప్పుడు మనం ఆయన శిష్యులం. ఏమాత్రం భయపడవలసిన పని లేదు. గొర్రెపిల్లను ఎదుర్కోవడానికే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. యజమానుడు తిరిగి వచ్చినప్పుడు, వివాహం నుండి తిరిగి వచ్చినప్పుడు, వేచి ఉన్న సేవకుడు ధన్యుడు. సమయానికి వచ్చినా రాకున్నా నువ్వు వేచి ఉండాలి. ఎప్పుడు మధ్యరాత్రి కానీ ఆ తర్వాత కానీ వస్తే తలుపు తట్టితే నీవు తలుపులు తీయాలి, వడ్డన చేయాలి. అప్పుడే అతడు శబాష్ అని మెచ్చుకుంటాడు, అతని మందలో చేర్చుకుంటాడు. కాబట్టి నిరీక్షణ అనేది మామూలు విషయం కాదు. మనం క్రైస్తవులు ప్రతినిత్యం క్రీస్తుతో మరణిస్తున్నారు, క్రీస్తుతో సజీవంగా లేస్తున్నారు. ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభువు మరణిస్తున్నాడు, క్రీస్తు ప్రభువు సజీవంతో లేస్తున్నాడు, ఉత్తరణవుతున్నాడు. మనందరం అందులో పాల్గొంటున్నాం. గురువు ఒక్కడే పూజ చేసినా కూడా తన సంఘం కొరకు ప్రతిరోజు ఇక్కడ దివ్య బలి పూజలో సంఘం కొరకు మరణిస్తాడు, సంఘం కొరకే పునరుత్తరణవుతాడు, క్రీస్తుతో లేపబడతాడు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి, నిరీక్షణ కొనసాగాలి, అతని కొరకే వేచి ఉండాలి. కాబట్టి ప్రత్యేక విధంగా ఈ ఆదివారమే కాదు, ఇంకా 11 ఆదివారాలు ఈ లూకా శుభవార్త నుంచే మంచి వాక్యాలు వినపడతాయి. ఆ తర్వాత 32వ ఆదివారం క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడి మనం ఆగమన కాలంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఈ సత్యాన్ని గమనిస్తాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. అబ్రహాం ఏ విధంగా నిరీక్షించాడు? ఏమాత్రం భయపడకుండా తన కుమారుని, ఆదికాండం 22వ అధ్యాయంలో కుమారుని బలిగా ఇవ్వడానికి వెనకాడలేదు. ఎందుకంటే తనకు ఆశ ఉన్నది, దేవుని నమ్మినాడు, విశ్వాసం తండ్రి అతను. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసాన్ని విడనాడకుండా ముందుకు సాగుదాం. అలాంటి శక్తిని ప్రభువును వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.